చెప్తారు, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు సంపాదించు అంటారు. కానీ ఆయన సంపాదన చెప్పలే, నువ్వు నాతో పాటే తిరుగని చెప్పన్నాడు. అందుని బట్టి అయినా దేవుని మహింపరుస్తూ తప్పట్లు కొడదాం, దేవుని సందేశాన్ని విందాం, దేవుని కృపను మనం అందుకుందాం. ఇటు అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి వారి నాగరాజన్న గారికి, కమిటీ మెంబర్లకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ మిషన్ ఏవో అంటే ఆషామాషి కాదు, నేను చూస్తూ ఉన్నాను కదా. అసలకు మరి ఉదయం రాజమండ్రి అంటాడు, సాయంత్రం మళ్ళీ విశాఖపట్నం అంటాడు, మళ్ళా మధ్యాహ్నం అనంతపురం అంటాడు, లేదా హైదరాబాద్ అంటాడు. నిజంగా ఎంతో విస్తృతంగా మరి దేవుని సేవలో వాడబడుతున్నాడు. ఆయన గురించి చాలా తక్కువ మంది తెలుసు. ముఖ్యంగా దైవజనులు పగడాల ప్రవీణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే వాక్యం అయిన తర్వాత, ఎందుకంటే మనం మొదటి ప్రాధాన్యత మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆ కుటుంబం కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేద్దాం. కొంతమందికి అంటే ఇక్కడ ఉన్నటువంటి దైవజనుల్లో కొంతమందికి ఏం ఆయన గురించి చెప్పడం లేదనేటటువంటి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజమా కాదా? ఎస్, కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఈరోజు మన మధ్యలో ఆయన లేడు, కానీ కొన్ని కోట్ల మంది ఆయన సువార్త అందించబడింది ఆయన ద్వారా. ఈరోజు అన్యులకి అనేకులు సెర్చ్ చేశారు, ఎవరు ఈ పగడాల ప్రవీణ్ అని. కాబట్టి ఖచ్చితంగా వాక్యం అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకొని ఆ కుటుంబానికి పరిచయకు మనం ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, మరి ధర్మవీరపాల్ గారు. చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుదాం. చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ది అనంతపూర్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్లో ఈ దినం ప్రత్యేకంగా దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ విలువైన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గతించిన దినాలలో గుంతకల్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ గుంతకల్ ప్రాంతంలో వాడబడినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారు, సహోదరులు, దేవుని సేవకులు, దైవజనులు పిల్లరా మంచి, ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే వారే ప్రసంగం చేశారు. ఇప్పుడు దాకా ఎవరు, మన బందెల రాజు గారు మంచి మాటలు పిల్లరా సిలువను గురించిన వార్తను గురించి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. వారికి డోన్లో ఉన్నటువంటి దైవ సేవకులు సాల్మన్ రాజు గారి బృందం వారికి ఆ విషయాన్ని తెలియపరచడం జరిగింది. అలాగే వారితో వారి మందిరంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. తద్వారా ఆ విషయం అక్కడ పిల్లల గుంతకల్లో తదితర ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులు, ఇచ్చినటువంటి సేవకులకు కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఈరోజు నెహిమియా నాగరాజు గారు వారి యొక్క బృందం పిల్లరా, నేను వాస్తవానికి నాకు ఒక ప్రోటోకాల్ ఎట్లా ఏంటి అనేది తెలియదు, కానీ ప్రత్యేకంగా నెహిమియా నాగరాజు గారికి, వైస్ ఉపాధ్యక్షులకు, సెక్రటరీ గారికి, ట్రెషరర్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, ఇంకా ఎవరైతే పిల్లరా ఈ రాయలసీమ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్లో ఎవరైతే ఉన్నారో పిల్లరా నాయకులకు, సేవకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు నేను తెలియపరుచుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను. మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ ఫెలోషిప్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గురించి వినడం, చూడడం పిల్లరా కూడా చాలా సంతోషం. కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి పిల్లరా మా సహోదరులు బందెల రాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో కొన్ని క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను వాక్యం చెప్పే క్రమంలో ఒకవేళ నేను చెప్పే ఏ మాట అయినా దేవుని వాక్యానికి సరిపోదని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు నన్ను ప్రశ్నించగలరు అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. దేవుని సేవకులుగా ఇతరులకు బోధించేటువంటి మనం బోధించే ప్రతిదీ కూడా దేవుని వాక్యానికి అంగీకారంగా ఉందో లేదో చూసుకోవడం చాలా చాలా ప్రామాణికం. దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని పిల్లరా మనం ప్రకటించేటప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని వాక్యానికి అంగీకారం అయి ఉండాలి. దేవుని వాక్యానికి అంగీకారం కాని మాట మనం చెప్తే సంఘం ఎదగడానికి అవకాశం ఉండదు. పరిపక్వత చెందిన సేవకుడే పరిపక్వత చెందిన ప్రజలను తయారు చేయగలుగుతాడు. పరిణితి చెందిన సేవకుడే పరిణితి చెందిన ప్రజలను తయారు చేయగలుగుతాడు. ఏ మెచ్యూర్డ్ మినిస్టర్ కెన్ ప్రిపేర్ మెచ్యూర్డ్ పీపుల్. పిల్లరా పరిణితి చెందిన సేవకుడు పరిణితి చెందిన ప్రజలను తయారు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో తోటి దాసునిగా దేవుని వనంలో మీతో పాటు ఒక జత పనివాడిగా నేను చెప్పే ఏ మాట అయినా దేవుని వాక్యానికి అంగీకారం కాదని మీకు అనిపిస్తే తప్పక మీరు నన్ను ప్రశ్నించగలరని నిర్మోహమాటంగా
నిసిగ్గుతో నేను మీకు చెప్తున్నాను, అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పమని దైవలేఖనం సెలవిస్తుంది. దైవలేఖనంలోనికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఉన్న మాటలు మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. వారు మీకిచ్చు పదార్థములను వినబడేలాగా చదువుతారు. ఒక క్షణం వేసే మైక్ మైక్ ఆన్ చేయండి ఒకసారి. రైట్. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనా. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాట మనం చదువుకున్నాం. ఒక క్షణం దేవుని సహాయం కోరుదాం. ప్రభువా, ఒకసారి మమ్మల్ని కనికరించండి. ఈ దైవజనుల సదస్సులో ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఈ మాటలు మా మధ్యలో బలంగా స్థాపించబడును గాక. నీ సన్నిధి మా మధ్యలో సంచరించును గాక. పేతురు ఇంకను మాట్లాడుచుండగా వారి మీదకు నీ ఆత్మ దిగి వచ్చేలాగున ఈరోజు మాట్లాడుతూ ఉండగా ఈ రాళ్ల మధ్యలోనికి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రాంతాలను మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట మనం చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన భూమి మీద సంచారం చేసినప్పుడు ఆయన శిష్యులనేమి ఆయనతో ఉన్నవారినేమి ఆయన పరిచర్య కొరకు సిద్ధపరచడం జరిగింది. ఆయన పరిచర్య కొరకు సిద్ధపరిచినటువంటి క్రమంలో యేసు ప్రభు చాలా అద్భుతమైన విషయాలు వారికి బోధించాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఆ 8వ వాక్యంలో మనం చదువుకుంటున్నాం, పనివాడు తన జీతానికి పాత్రుడు. పనివాడు తన జీతానికి పాత్రుడు. వర్క్ మ్యాన్ ఇస్ వర్ది ఆఫ్ హిస్ లేబర్. ప్రియులారా, పనివాడు తన జీతానికి పాత్రుడు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం అందరం కూడా మన జీతానికి మనం పాత్రులమా కాదా అనేది ఒక ఆలోచన, ఒక తలంపు. నిజమే, దేవుని వాక్యం దేవుని సేవకులు పోషించబడాలని, దేవుని సేవకులు ఆదరించబడాలని, వారు కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని పోషించేవారు, ఆదరించేవారు ఉండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. గాడ్ వాంట్స్ హిస్ సర్వెంట్స్ టు బి ఫెడ్. ప్రవక్తలు ఆయా సమయములలో, ఆయా కాలమానాలలో వారు ఆకలి కొన్నప్పుడు కాకోలములను పంపించి దేవుడు ఆహారం పెట్టాడు. సో దేవుని సేవకుడు కడుపు నిండి ఉండుట దేవుడు చూస్తే సంతోషిస్తాడు. దేవుని సేవ చేసేవాడు, దేవుని కొరకు ప్రయాసపడేవాడు, దేవుని కొరకు కష్టపడేవారు తప్పకుండా వారి జీవితంలో వారు పోషించబడాలని, వారు ఆదరించబడాలని, వారు బలపరచబడాలని దేవుడు కోరుకుంటాడు. నిజమే, అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజంగా దేవుడు మనల్ని పిలుచుకున్న మాట నిజమే. పదే ఈ మాట చెప్తుంటాం. ఒక ఆయన మా ఊరిలో అయితే, ఇక్కడ కాదులేండి, మా ప్రాంతంలో అయితే ఏమంటారంటే పాస్టర్ గారు పొట్ట తమలపాకు కట్ట అంటారు. పాస్టర్ గారు పొట్ట ఏం కట్ట? తమలపాకు కట్ట అంటారు. ఎందుకంటే తమలపాకులు ఎప్పుడు ఏం చేస్తుండాలి? తడుపుతూ ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తుండాలి? తమలపాకుని తడుపుతూ ఉండాలి. సో పాస్టర్ గారు పొట్ట తమలపాకు కట్ట, అది ఎప్పుడు తడుస్తూనే ఉండాలంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు ఏదో పెడుతూనే ఉండాలి, ఏదో ఒక ఆహారం పెడుతూనే ఉండాలి. నిజమే. ఈరోజు ప్రియులారా, సేవకులమైనటువంటి మనము మన జీతానికి మనం అర్హులము, మన జీతానికి మనం పాత్రులము. 1-10 సార్లు సంఘంలో దీన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. దేవునికి ఇచ్చే దగ్గర మనం దొంగిలించకూడదు, దేవునికి ఇవ్వాలి అని 1-10 సార్లు మనం చెప్తూ ఉంటాం. ఇవ్వాలని చెప్పే ప్రతి సందర్భంలో ఒక్కసారి మన మనస్సాక్షిని మనం పరిశీలన చేసుకోవాలి. సంఘానికి నేను న్యాయం చేయగలుగుతున్నానా? దేవుడు అప్పగించిన పనికి నేను న్యాయం చేయగలుగుతున్నానా? దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను నిజంగానే నేను నిర్వర్తించగలుగుతున్నానా? నిజంగానే దేవుడు కోరుకున్నట్లుగా నేను ఉండగలుగుతున్నానా? అంటే నిజమే. ఈరోజు సేవకుడుగా దేవుడు నీకు జీతాన్ని ఇస్తానన్న మాట 100కి 100 నిజం. 100కి 100. దుక్కి చేసే గాడిదకు ఆహారం పెట్టకపోవడం తప్పవుతుంది. దుక్కి చేసే గాడిదకి ఏం పెట్టాలి? దుక్కి చేసే దున్నకు ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఎందుకు? దున్న ఏం చేస్తుంది? దున్నుతూ ఉంటుంది కనుక దున్నకు ఆహారం పెట్టకుండా దాన్ని దున్నించకూడదు. సేవకుడు దుక్కిటెద్దుని పోలి ఉన్నాడు. సేవకుడు దేన్ని పోలి ఉన్నాడు? దుక్కిటెద్దుని పోలి ఉన్నాడు. సేవకుడు హృదయాలను దున్నే సేవకుడుగా ఉంటాడు. సేవకుడు ఏం దున్నుతుంటాడు? హృదయాన్ని దున్నుతూ ఉంటాడు.
సో అంతరంగాన్ని దున్నే సేవకుడు, ప్రజలకు సత్యాన్ని ప్రకటించే సేవకుడు, ప్రజలకు విశ్వాసాన్ని బోధించే సేవకుడు అంతరంగాన్ని దున్నేవాడిగా ఉంటాడు కనుక తప్పకుండా సేవకుడు పోషించబడాలి. ద్వితీయోపదేశం కాండంలో ఈ మాట అన్నాడు. ఆనాడు ప్రియులారా మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాట మనం చదువుకుంటాం. 25వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశం కాండం 25వ వాక్యాన్ని దైవలేఖనం సెలవిస్తున్న మాట 4వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశం కాండం 25వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. నూర్చెడి ఎద్దు మూతికి ఏం పెట్టకూడదు? ఎందుకు? అది ఎప్పుడు తింటూ ఉండాలి, నూరుస్తూ ఉండాలి, తింటూ ఉండాలి, నూరుస్తూ ఉండాలి. కానీ పిల్లలు ఇప్పుడు మన పని ఏంటి? తింటూ ఉండాలి, తింటూ ఉండాలి, తింటూ ఉండాలి, తింటూ ఉండాలి, తింటూనే ఉండాలి. నా ప్రాణమా తినుము త్రాగుము, నా ప్రాణమా తినుము తాగుము. బహుశా ఎవరైనా ఒకవేళ కానుక ఇవ్వలేదే అనుకోండి, వీరి చెయ్యి బహు కురచగా ఉందంటాం. ఏమంటాం? వీరి చెయ్యి సహోదరా, వీరి చెయ్యి బహు కురచగా, గ్రాంధికం, వీరి చెయ్యి బహు కురచగా ఉంది. ఏమి ఇవ్వలేకపోతున్నారు అనుకున్నంత. పిల్లరా ఇక్కడ ఉండదులేండి, మా ప్రాంతంలో, మిమ్మల్ని నేను అనలేదు, మా ప్రాంతంలో కొంతమంది సేవకులు ఇలా బైబిల్ తీసి ఉంచుతారు. ఎక్కడికైనా గృహదర్శనానికి వెళ్ళారనుకోండి, ఇలా బైబిల్ తీసి ఉంచుతారు. పెడితే 100 పెట్టాలి, 100కి తక్కువ ఏది పెడితే ఏం పెట్టాలి? మినిమం 100, మ్యాక్సిమం ఇంకా ఇష్టం, మ్యాక్సిమం వల్ల ఇష్టం. సో విశ్వాసి ఇంటికి వెళ్ళగానే ఇలా బైబిల్ తెరవగానే దాంట్లో ఏముండాలి? ఖచ్చితంగా ఆమేన్ అనేటప్పుడు 100 పడిపోవాలంతే. ఆమేన్ అనేటప్పుడు ఏం పడిపోవాలా? దేవుడు వచ్చాడా, దేవుడు దిగాడా, మనిషి మారాడా, బ్రతుకు మారిందా, కార్యం జరిగిందా, తర్వాత 100 మాత్రం 100 అలా పడిపోవాలంతే. అలా బైబిల్ మూయడం, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళడం, బైబిల్ తెరవడం, అక్కడ ఏం పడిపోవాలా? మళ్ళీ ఇంకొక 100 పడాలి. అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజమే, నూర్చెడి ఎద్దు యొక్క మూతికి ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. కానీ విషయం ఏంటంటే మనం ఏం నూరుస్తున్నామో తెలియాలి, ఎవరికి నూరుస్తున్నామో తెలియాలి. అసలు మనం నూర్చేది దేవుడు పెట్టిన పనో లేదా మనం పెట్టుకున్న పనో మనకు తెలియాలి. ఈరోజు ప్రియులారా మనకు లోకంలో పూజారులకు పెద్ద తేడా ఏం కనపడడం లేదు. వాళ్ళకి జంజం ఉంటుంది, మనకు కేవలం మెల్లో ఏముండదు, మనకేముండదు, మెల్లో జంజం ఉండదు అంతే. మెల్లో ఒకటే తేడా ఏంటి? వాళ్ళకి అది ఉంది, మనకి అది లేదు అన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సేవాక్రమం కొనసాగుతుంది. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాట యవనస్తుడైన తిమోతితో చెప్తాడు. ఏమంటాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడేటువంటి మాట 5వ అధ్యాయం 18-19 వచనాలు, లేకపోతే 17 నుంచి చదవండి. 17-18 వచనాలు మనం చదువు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇవన్నీ మనం ఎక్కడ చదువుతాం? మందిరంలో చదువుతాం. ఇదిగో బాగుగా పాలన చేయు పెద్దలను దేవుడు సన్మానించమన్నాడు. కాబట్టి ఈరోజు సేవకుడిని కనపరచాలి, సేవకుడికి పెట్టాలి, సేవకుడికి ఇవ్వాలి, సేవకుడికి ఎక్కడా కొరత ఉండకూడదు, సేవకుడికి ఏ లోటు చేయకూడదు. సేవకుడు వచ్చాడంటే కడుపు నిండా భోజనం పెట్టాలి, చేతుకు కానుక ఇవ్వాలి. ఇదంతా నిజమా అంటే 100కి 100 పాళ్ళు అక్షరాల నిజం, 100కి 100 పాళ్ళు అక్షరాల నిజం. కానీ అది ఎవరి విషయంలో నిజమవుతుంది, ఎవరి విషయంలో నిజమవుతుంది, ఎవరి విషయంలో అది వాస్తవంగా ఎంచాలి, ఎవరి విషయంలో దీన్ని వాస్తవంగా మనం ఎంచకూడదు అని మనం పరిశీలన చేయాలి. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశం కాండంలో అప్పుడు మనం చదువుకుంటే, ద్వితీయోపదేశం కాండం, దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుకుంటే దైవ లేఖనం సెలవిస్తున్న మాట ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదివితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ చెప్పబడినటువంటి మాట, అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ 31వ అధ్యాయం 4వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం, క్షమించండి, 31వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యం వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరి భాగం వారికి ఇవ్వండి. సో పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పాడు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్పాడు. బాగుగా పాలన చేయు పెద్దలకు వారిని సన్మానించండి, వారిని గౌరవించండి. కొరింథీయులకు
రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్న మాటను జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదువుకుందాం వేగంగా. నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్ళండి. 9వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. 9వ అధ్యాయం 13వ వాక్యం నుండి. అంటే ఆలయముకు సంబంధించిన పనులు చేసేవారు ఆలయములోనే జీవిస్తున్నారు. బలిపీఠముని యొద్ద కనిపెట్టుకుని ఉండువారు, బలిపీఠముతో పాలివారై ఉన్నారు. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త మూలముగా జీవింపవలనది ప్రభు నియమించాడు. ఎవరు నియమించారు అంటే అర్థం ఏంటి? సేవకుడు ప్రియులారా కానుకకు అర్హుడు, సేవకుడు ప్రియులారా బహుమతికి అర్హుడు, సేవకుడు ఘనతకు అర్హుడు, పనివాడు తన జీతానికి పాత్రుడు అని దేవుడు చెప్పాడు. నిజమే, ఎవరు జీతానికి పాత్రులు? పనివారు తన జీతానికి పాత్రులు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా మనం నిజంగానే మన జీతానికి పాత్రులమా కాదా అనేది మనం పరిశీలన చెయ్యాలంటే ఈ పని అంటే ఏంటో మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. మనం చేస్తుంది దేవుని పనో కాదో మనకు అవగాహన అయి ఉండాలి. చాలా సందర్భాలలో పిల్లలు ఈరోజు సేవలోకి వచ్చిన చాలామంది వారిని దేవుడు పిలిచాడో లేదో కూడా వారికి తెలియదు. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో లేదో తెలియదు. పిల్లరా వాస్తవానికి ఏదో ఒక ఆల్టర్ కాల్ అంటే అర్థం ఏంటి? చివరి ప్రార్థనలో సేవకుడు ఎవరో మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడితే అతను పురుకొల్పబడి నేను కూడా ఏం చేయాలనుకున్నాడు? సేవ చేయాలనుకుని మరణాన్ని సంఖలో బైబిల్ పెట్టుకుని వీధులమ్మట తిరుగుతూ ప్రారంభంలో సువార్థికుడుగా తయారవుతాడు. సువార్థికుడుగా తయారయ్యి అరుగు మీద 15 మంది పోగేసరికి ఈ సువార్థికుడు అలా కాపరి అయిపోతాడు. కాపరి అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో గుంపును పోగేస్తే కాపరి అలా 2 సంఘాలకు కాపరిగా మారుతాడు. ఈ 2 సంఘాలు 3 సంఘాలు అయ్యేసరికి తన్ను తాను కాపరి అయిపోయాడు. తర్వాత ప్రవక్త అవుతాడు. ప్రవక్త నుంచి అపోస్తలుడని ప్రకటించుకుంటాడు. కానీ నిజానికి చెప్పాలంటే దేవుని వాక్యంలో అలాంటి ఒక క్రమం ఉందా లేదా అనేది మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యంలో అలాంటి క్రమం ఏమీ లేదు. సేవకు వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తి దేవుని చేత పంపబడాలి. ఆ వ్యక్తి దేవుని చేత ఏం చేయబడాలి? పంపబడాలి. దేవుని చేత పంపబడిన వాడు ఒంటిగా దేవుని సేవ చేయడానికి కుదరదు. దేవుని చేత పంపబడిన వాడు దేవుని చేత పంపబడిన పరిచర్య కింద పని చేయాలి. అంటే ప్రియులారా అపోస్తలుడైన పౌలు ఎవరి చేత పంపబడ్డాడు చెప్పాలి? అపోస్తలుడైన పౌలు ఎవరి చేత పంపబడ్డాడు? ప్రియులారా దేవుని చేత పంపబడ్డాడు. కానీ దేవుని చేత పంపబడిన తాను తనంతట తాను సేవ చేశాడా అంటే లేదు. ప్రియులారా 3.5 సంవత్సరాలు సుమారు 3 సంవత్సరాలు అరేబియా అరణ్యానికి వెళ్ళిపోయాడు. గమాలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం నేర్చుకుని ధర్మశాస్త్ర విషయంలో నిష్ణాందుడుగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు తనకు తానుగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినట్లుగా ఎక్కడ వాక్యం చెప్పలేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్ర విషయంలో నిష్ణాందుడుగా దిట్టగా యూదా మత ప్రవిష్టుడుగా బెన్యామీను గోత్రస్తుడుగా ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించువాడుగా ఒక రకంగా చెప్పాలంటే అనింద్యుడుగా ఉన్న తాను ఏవేవి తనకు లాభకరమో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఏవేవి తనకు లాభకరమో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడని చెప్తుంది. తనకు తానే మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో అంటాడు, శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మనే ఆస్పదం చేసుకుంటున్నాము అంటాడు. అంటే కావాలి అని అంటే శరీరమును బహు ఎక్కువగా నేను ఆస్పదం చేసుకోవచ్చు. ఎందుకంటే 8వ దినమున సున్నతి పొందాను, బెన్యామీను గోత్రస్తుడను, నేను ఒక యూదుడను, ప్రియులారా నేను ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడను, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను, నేను ఒక పరిసయుడను. కానీ ఏవేవి నాకు లాభకరమో క్రీస్తు నిమిత్తమై సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను. ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన మరణములో పాలిభాగస్తుడైన నేను ఆయన ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రియులారా తాను ఒకవేళ యూదుడుగా ఉన్నప్పుడు తాను చేసేది దేవుని పని అయితే తాను సమస్తాన్ని నష్టపరుచుకోవాల్సిన అవసరం యూదుడుగా ఉన్నప్పుడు, యూదా మత ప్రవిష్టుడుగా ఉన్నప్పుడు, ఒక పరిసయుడుగా ఉన్నప్పుడు, ఒక పరిసయుడుగా పనిచేసినప్పుడు నిజంగా తాను చేసింది దేవుని పని అయితే మరలా తాను సమస్తాన్ని నష్టపరుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా భక్తి ధర్మశాస్త్రం క్రింద అక్షరానుసారమైన భక్తి చేసిన తాను ఆత్మ సంబంధమైన భక్తిలోనికి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పనివాడు నిజంగానే తన జీతానికి
పాత్రుడు నూర్చెడి ఎద్దుకు మూతికి చిక్కాన్ని పెట్టడానికి వీల్లేదు. నిజంగానే ఈరోజు నువ్వు నేను మన అందరం నిజంగానే దేవుని చేత పంపబడిన వాళ్ళమైతే, తప్పకుండా దేవుని చేత పంపబడిన వాళ్ళమైతే మనం జీతానికి అర్హులమే. అలాంటి పౌలు తన జీవితంలో 3 సంవత్సరాలు అరేబియా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత, తిరిగి అరేబియా అరణ్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్గా అననీయ తన నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో అననీయ నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగానే అపోస్తులైన పౌలు మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కనుక సమాజ మందిరంలోకి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. కానీ వెంటనే దేవుడు దాన్ని అంగీకరించలేదు. అక్కడ ఉన్నటువంటి పౌలుని తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్లిపోయాడంటే అరేబియా అరణ్యంలోకి తీసుకెళ్లిపోయాడు. అరేబియా అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల పాటు అరేబియా అరణ్యంలో ఉన్న తర్వాత అరణ్యం నుంచి దేవుడు పౌలును బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి యెరూషలేముకు పంపించాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలును బర్నబాను అపోస్తులు హస్తనిక్షేపణ చేయగా వారు అపోస్తులుగా నిర్ణయించబడ్డారు. ఆదిమ సంఘంలో అపోస్తులుగా వారు గుర్తించబడ్డారు. ఆ తర్వాత పౌలు తన పరిచర్యను ప్రారంభించాడు. సుమారు 14 పత్రికలను రాశాడు. చాలా చోట్ల సంఘాలు కట్టాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? పౌలు గారు మీరేం సంపాదించుకున్నారు అని అడిగితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు తప్ప ఇంకేమనలేదు. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏంటి అంటే, కొరింథులో దేవుని కొరకు సంఘం కట్టాను, ఎఫెసులో దేవుని కొరకు సంఘం కట్టాను, ఫిలిప్పీలో దేవుని కొరకు సంఘం కట్టాను. ఇదిగో అవి నా సంఘాలు కాదు, అవి దేవుని సంఘాలు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఏం మిగలాలి? ఏం మిగలాలి సేవకుడికి? సేవకుడు చివరి విడిచి వెళ్ళాల్సిందేంటి? దేన్ని బలంగా స్థాపించాలి? విశ్వాసాన్ని స్థాపించాలి. నా కొరకు ఒక బహుమానం ఉంచబడింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కానీ ఇక్కడ నేను కాపాడుకుంది ఏంద్రా నాయన అంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను చచ్చిపోయినా, నేను మట్టిలో కలిసిపోయినా, ప్రియులారా ఆనాడు ప్రవక్త అయిన ఎలీషా చనిపోతే అతని శవం దగ్గర, అతను చనిపోయినటువంటి చోట, అతని సమాధి దగ్గర వేగవంతంగా శత్రువులు దండెత్తుకుని వస్తున్నారని ఇశ్రాయేలీలు అతని సమాధి దగ్గర తవ్వి ఒక చనిపోయిన వాడి శవాన్ని అందులో పెడితే ఆ శవం లేచి కూర్చుంది అని అంటే, సేవకుడు బ్రతుకున్నా నూరే, చచ్చినా నూరే. సేవకుడు బ్రతికున్నా నూరే, సేవకుడు చచ్చినా నూరే. ఎందుకు అనంటే, బ్రతుకున్నప్పుడు అతని విశ్వాసం కనబడింది, చనిపోయిన తర్వాత కూడా అతని విశ్వాసం కనబడింది. బ్రతికున్నప్పుడు అతని ప్రభావం కనబడింది, చనిపోయిన తర్వాత కూడా అతని ప్రభావం కనబడింది. ఎందుకంటే పిల్లలు ఈరోజు వాళ్ళందరూ దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతికారు. వాళ్ళందరూ దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతికారు. తిని తినక, తాగి తాగక, బ్రతికి బ్రతకనట్లుగా ఈరోజు వాళ్ళ జీవితంలో ఒక సంపూర్ణమైన వైరాగ్యంతో బ్రతికారు. నిజమే, నువ్వు నేను మనందరము మన జీవితంలో మనం ప్రియుల మన జీతానికి మనం పాత్రులమే. అయితే విషయం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుంటే, దైవ లేఖనం సెలవిచ్చిన మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివితే చూడండి. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మంచి పదార్థములన్నిటిలో ఏమి ఇవ్వవలెను? సో అంటే అర్థం ఏంటి? అన్ని విషయాల్లో మనం జీతానికి అర్హులమే. కానీ విషయం ఏంటో తెలుసా? నిజానికి అర్హుడు అంటే ఎలా ఉండాలో అలా మనం ఉండగలుగుతున్నామో లేదో మనం పరిశీలన చేసుకోకపోతే పులారా మనం తిన్నది మనకు శాపంగా మారుతుంది. మనం తిన్నది మనకు ఎలా మారుతుంది? శాపంగా మారుతుంది. సో మనం తినేది మనకు శాపంగా మారకూడదు. మనం తినేది మనకు ఆశీర్వాదంగా మారాలి. మనం తినేది మనకు దీవెనకరంగా మారాలి. మనం తినేది ప్రియులారా మన గురించి సాక్ష్యం ఇచ్చేదిగా మారాలి. అలా మారాలి అని అంటే మనం తినేది తప్పకుండా 1-2 సార్లు పరిశీలన చేసుకుని తినాలి. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పనివాడు తన జీతానికి పాత్రుడు అనే మాటకు ఆంతర్యం ఏంటో ఒక్కసారి యేసు ప్రభు జీవితంలో నుండి పరిశీలన చేద్దాం. ఎందుకంటే మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. మన మాదిరి ఎవరు? ఎందుకు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. సో ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న మాదిరిని మనం చూడాలి. ఒకసారి యేసు ప్రభుని మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఒకసారి నేను ఈ మాట వివరించి ముందుకు తీసుకెళ్తాను. 12వ ఏట యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు ఉన్నాడు. ఎవరి మధ్యలో కూర్చున్నాడు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల మధ్యలో కూర్చున్నాడు.
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయుల మధ్యలో కూర్చుని ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన తల్లి అలాగే యోసేపు ఆయన తండ్రి ఆయన్ని వెతుక్కుంటూ యెరూషలేములో తప్పిపోయిన యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ద రెస్పాన్స్ ఫ్రమ్ జీసస్ లిటరలీ షుక్ దేర్ ఫీట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానానికి వారు కదల్చబడ్డారని మనం చెప్పాలి. ఎందుకంటే యేసు, నీ గురించి వెతుక్కుంటున్నామయ్యా, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగితే ఆయన అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలీదా? డోంట్ యు నో ఐ హావ్ టు బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలీదా అన్నాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాల్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నా ఆయన ఎవరి పని మీద ఉన్నాడు అని అంటే దేవుని పని మీద ఉన్నాడు. సో ఇప్పుడు సేవకులుగా పనివాడు తన జీతానికి పాత్రుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు మనం ఎవరి పని చేయాలి అని అంటే మనం దేవుని పని చేయాలి. ఎవరి పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని చేయడం అంటే అర్థం ఏంటి? అసలు దేవుని పని అంటే అర్థం ఏంటి? ఈరోజు ప్రియులారా, దేవుని పని అంటే దాని ఆంతర్యం ఏంటి? మనం చేస్తుంది నిజంగానే దేవుని పనా లేదా మన పనా? ప్రియులారా, మనల్ని మనం కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా దేవుని కనుపరచడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదా మనల్ని మనం బయలుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుణ్ణి బయలుపరచడానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రియులారా, ఈరోజు ప్రియులారా మనల్ని మనము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా దేవుణ్ణి హెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈరోజు ప్రియులారా, దేవుని పని అంటే ప్రియులారా ఎవరు కనబడాలి? నా ఇల్లు అన్నావు అనుకో, ఎవరి పని కనపడాలి అందులో? నీ ఇంటి మీద ఏమని పెట్టుకోవచ్చు? ఉదాహరణకి నేనే ఒక ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, నా భార్య పేరు పెడతాను, స్మెర్నాస్ నెస్ట్ అని పెడతాను. అంటే అర్థం ఏంటి? నా భార్య యొక్క ఇల్లు పలానా స్మెర్నా గారు గూడిది అని చెప్పడానికి స్మెర్నాస్ నెస్ట్ అని పెడతాను. కొంతమంది గాడ్స్ గ్రేస్ లేదా ఈ గ్రేస్ ఆ గ్రేస్ అని కడతారు. కానీ విషయం ఏంటంటే ఒకవేళ నేను నా భార్య పేరు పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఎవరిల్లు? చెప్పండి, ఎవరిల్లు? నా ఇల్లు. అంటే అర్థం ఏంటి? ఈ భౌతిక సంబంధమైన ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు, కానీ ఇది నా కోసం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? నేను శారీరకంగా దాంట్లో సేద తీరడానికి, నేను శారీరకంగా దాంట్లో ఆహారం తినడానికి, నేను శారీరకంగా బట్ట కట్టి బ్రతకడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక గుడారం. ఆ గుడారం నాది కనుక నేను మాట్లాడతాను. ఇప్పుడు దేవుని పని అన్నప్పుడు ఆ పని ఎవరిది? దేవునిది. సో ఆ ఇంటి మీద ఎవరి పేరు ఉండాలి? ఆ ఇంటి మీద ఎవరి పేరు ఉండాలి? అందులో జరిగే ప్రతి పని ఎవరి పని అయి ఉండాలి? సో అది దేవుని ఇల్లు అయితే అందులో జరిగే ప్రతి కార్యం ఎవరి కార్యమై ఉండాలి? ఎవరి ఆలోచనలు ఉండాలి? ఎవరి ఉద్దేశాలు ఉండాలి? ఎవరి నిర్ణయాలు ఉండాలి? యేసుప్రభు పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను అనలేదు. ఏమన్నాడు తెలుసా? పేతురు నీ పేరుతో సంఘాన్ని కడతాను అనలేదు. పేతురుతో ఏమన్నా అంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? పేతురు మీద సంఘం కట్టబడలేదు, యేసు ఎవరో అని పేతురుకి బయలుపరచబడిన ప్రత్యక్షత మీద సంఘం కట్టబడింది. పేతురు ఎవరో యేసు ఎవరో అని బయలుపరచబడింది. పేతురుని యేసుప్రభు ఏమడిగాడు? జనం నా గురించి ఏమనుకుంటున్నారు అయ్యా అని అడగగానే, అయ్యా నిన్ను ఏలియా అనుకుంటున్నారు, నిన్ను ఎలీషా అనుకుంటున్నారు, నిన్ను బాప్తిసం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారు అనగానే పేతురుని ఆ యేసుప్రభు అడిగాడు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడగగానే, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాడు. వెంటనే సీమోను పేతురు, రక్త మాంసములు ఈ విషయాన్ని నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు ఒకరికి బయలుపరిస్తేనే తప్ప ఈ సంగతులు ఎవరికి బయలుపరచబడవు గనక నీకు బయలుపరచబడింది ఈ ప్రత్యక్షత గనక. ఈ ప్రత్యక్షత ఒక బండను పోల్చబడింది. ఈ బండ నేనే గనక నా బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువునందు ప్రియులారా, ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ఈరోజు పని అంటే దేవుని పని చేయాలి. ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. వాక్యం చెప్తున్నమాట యోహాను సువార్తలోకి ఒకసారి వెళ్ళండి. దైవ లేఖనం సెలవిస్తున్నమాట. నేను వేగంగానే ముగిస్తాను, 11:56 అయింది, ముగిస్తాను. చూడండి 10వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ లేఖనం సెలవిస్తున్నమాట, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల, నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. నేను ఎవరి క్రియలు చేస్తున్నాను? సో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎవరు పని చేశాడు? తండ్రి పని చేశాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఎవరు పని చేయాలి? యేసయ్య పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి పని యేసయ్య చేశాడు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులకు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మనుషుల్ని ఏం చేయండి? బానిసలుగా చేయండి అని చెప్పాడా? ఏం చేయమన్నాడు? ఈరోజు మనం ఎవరిని తయారు చేస్తున్నాము? ఫ్యాన్స్. ఎవరు మనకు కావాల్సింది? ఫ్యాన్స్. మనం బానిసలను తయారు చేస్తున్నాం. దేవుడు ఎవరిని చేయమన్నాడు? శిష్యుడు వెళ్ళి ఎవరిని తయారు చేయాలి?
శిష్యుని తయారు చేయాలి. ఇప్పుడు నేను తండ్రి క్రియలు చేస్తున్నాను, తండ్రి పని మాత్రమే చేస్తున్నాను, కాబట్టి మీరు నన్ను నమ్మండి. నేను నా తండ్రి పని చేయకపోతే మీరు నన్ను ఏమాత్రం నమ్మొద్దు. ఈరోజు దేవుని సేవకులుగా మనం చేసే పని ఎవరి పనో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎవరి పల్లకీని భుజాల మీద పెట్టుకుని మోస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నిజంగా మనం దేవుణ్ణి మోస్తున్నామా, మనుషుల్ని మోస్తున్నామా? దేవుణ్ణి మోస్తున్నామా, డబ్బుని మోస్తున్నామా? దేవుణ్ణి మోస్తున్నామా, మన ఆధిక్యతను మనం మోస్తున్నామా? దేవుణ్ణి మోస్తున్నామా, మన ఆలోచనలను మోస్తున్నామా? దేవుణ్ణి మోస్తున్నామా, మన ఉద్దేశాలను మోస్తున్నామా? సేవకు వచ్చినప్పుడు పిల్లరా మనలో ఉన్న తగ్గింపు, మనలో ఉన్న సమర్పణ, మనలో ఉన్న త్యాగం ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ఆ త్యాగం కనిపించడం లేదే, ఆ వైరాగ్యం కనిపించడం లేదే. బతికి బట్ట కట్టి నోటిలోకి ముద్ద దిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయామా? దేవుని పని పక్కన పెట్టి మనం ఏమై ఉన్నామో, మనం ఏమవ్వాలనుకుంటున్నామో దాని మీదే మనం దృష్టి పెడుతున్నామా? మన ఆలోచన ఎలా ఉంది? పనివాడు తన జీతానికి పాత్రుడు అని అంటే యేసయ్య తన జీతానికి పాత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏ జీతం వచ్చిందో తెలుసా? ఇదిగో బైబిల్ చెప్పింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఏమయ్యాడు? చెప్పాలి. శిలువ మరణం పొందినంతగా ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. కాబట్టి ప్రియులారా, శిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడు కనుక దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే పరలోకమందు గాని భూమి మీద గాని ప్రతి వాని మోకాలు ప్రభు అయిన యేసు నామమున వంగును అని చెప్పాడు. ఈరోజు ప్రియులారా, దేవుని సేవకుడు నిలబడితే అధికారం నిలబడినట్టు, దేవుని సేవకుడు నిలబడితే యేసయ్య నిలబడినట్టు. ఎందుకంటే నువ్వు యేసయ్య పని చేస్తే యేసయ్య నిలబడినట్టు ఉంటుంది, నువ్వు నీ పని చేస్తే నువ్వు నిలబడినట్టు ఉంటుంది. నువ్వు మనుషుల్ని తయారు చేస్తే వారిని నీలో కట్టుకుంటావు. అదే కనుక నువ్వు మనుషుల్ని ప్రియులారా వాక్యంలో కడితే, అందుకనే యేసుప్రభు అన్నాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావళిలో నాటబడితేనే తప్ప అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడు తీగ దేంట్లో ఉండాలి? ద్రాక్షావళిలో ఉండాలి. ఈ ద్రాక్షావళి ఎవరు? యేసు ప్రభు. అందుకనే సంఘాన్ని బాడీ ఆఫ్ క్రైస్ట్ అని పిలిచారు. సంఘాన్ని ఏమని పిలిచారు? చెప్పాలి. సంఘాన్ని ఏమని పిలిచారు? క్రీస్తు శరీరము. సంఘాన్ని ఏమని పిలిచారు? క్రీస్తు శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే అర్థం ఏంటి? సంఘానికి శిరస్సు యేసు ప్రభు. అందులో ఉన్న ప్రతి అవయవము సజీవమైన రాళ్ల వలె అంటు కట్టబడి ఒక మందిరంగా నిర్మించబడుతుంది. ఈరోజు నువ్వు నేను మనమందరం క్రీస్తు శరీరమై ఉన్నాము. ఏ శరీరమై ఉన్నాము? క్రీస్తు శరీరమై ఉన్నాం. సో ఇప్పుడు నువ్వు నేను నిజంగానే మనం అందరం దేవుని శరీరం అయితే మన జీవితంలో మనుషులందరినీ ఎవరిలో కట్టాలి? మనం ఇప్పుడు దేవుడిలో కట్టాలి. ఈరోజు ప్రియులారా, కులంలోకి కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయంలో కడుతున్న వాళ్ళు ఉన్నారు, పిల్లారా వాళ్ళలోకి కట్టుకునే వాళ్ళు ఉన్నారు, గొప్పతనంలో కట్టేవాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతల్లో కట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పిల్లారా, ఈరోజు విలువ పెట్టి సంఘాన్ని కొన్నది నువ్వు నేను నాలోకి సంఘాన్ని కట్టుకోవాలని కాదు, దేవుళ్ళలోకి సంఘాన్ని కట్టాలని, దేవుళ్ళలోకి సంఘాన్ని కట్టాలని. యేసుక్రీస్తు ప్రభువారు సంఘంలో కనబడాలని యేసయ్య అన్నాడు. ఇదిగో పౌలు అన్నాడు, మీ నిమిత్తమై నేను ప్రసవ వేదన పడుతున్నాను. మీలో ఎవరు ఏర్పడాలని? క్రీస్తు మీలో ఏర్పడాలని, క్రీస్తు మీలో ఏర్పడాలని, ఆయన స్వరూపం మీలో ఏర్పడాలని. మనం చేసే పనంతా ఏంటి? మనం ఎవరి పని చేస్తున్నాం? ఎవరిని బయలుపరుస్తున్నాం? ఎవరిని చూపిస్తున్నాం? మీరు నన్ను ఒకవేళ నేను నా తండ్రి పని చేయకపోతే, తండ్రి క్రియలు నేను చేయకపోతే మీరు నన్ను ఏం చేయొద్దని చెప్పాడు? నన్ను నమ్మొద్దు అని చెప్పాడు. మరి నిన్ను నన్ను నిజంగా ప్రియులారా జీతానికి పాత్రుడు అయితే నువ్వు నమ్మదగిన వాడివేనా? నువ్వు దేవుని పని చేస్తున్నావా? నిన్ను చూడగానే నిన్ను నమ్మడానికి నీలో ఏదైనా ఆధారం ఉందా అనంటే క్రీస్తు ముద్రలు శరీరం మీద ధరించుకున్నవాడే నిజమైన దేవుని సేవకుడు. క్రీస్తు ముద్రలు తన శరీరం మీద ధరించుకున్నవాడే దేవుని సేవ చేయడానికి అర్హుడుగా ఉండగలుగుతాడు. క్రీస్తు ముద్రలు ధరించుకోవడం అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ధరించుకున్నవాడై ఉండాలి, ఆయన పోలికలను ధరించుకున్నవాడై ఉండాలి, ఆయన స్వభావాన్ని ధరించుకున్నవాడై ఉండాలి. నేను పని చేసేటప్పుడు ప్రియులారా నా జీతం కోసం నేను పని చేయకూడదు, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం పని చేయాలి. నాకేమి ఇవ్వాలో, ఎక్కడి నుంచి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ మూల నుంచి తీసుకొచ్చి ఇవ్వాలో దేవునికి తెలుసు. అలనాడు ప్రవక్తను కాకోలముల చేత పోషించుకున్న దేవుడు ప్రస్తుతం మన 21వ శతాబ్దంలో కూడా నిన్ను నన్ను దేవుడు ప్రతికూలమైన పరిస్థితులున్న ఎండిన ఎడారిలో దేవుడు మనల్ని పోషించుకోగలడు. బేర్షెబా అరణ్యంలోనికి
విడిచిపెట్టబడినప్పుడు హాగరుతో పాటు ఇష్మాయేలును బేర్షెబా అరణ్యంలోనికి సారా పంపించేసినప్పుడు నీళ్ళతిత్తులో ఉన్నటువంటి నీళ్ళన్నీ అయిపోయాయి. పసికందు ఏడుస్తున్నప్పుడు ఎండిన ఎడారిలో దేవుడు నీళ్లు ప్రవహింపచేసి జీవచలనదిగా మార్చిన దేవుడు. ఆయన మీద ఆధారపడిన వారికి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దైవలేఖనం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు నిజంగానే మనం దేవుని పని చేస్తున్నామా? దేవుని పని చేస్తే నీ జాడలు దేవుని ప్రత్యక్షతను వెల్లడపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పని చేయడమే ఆయన భోజనం పానంగా ఎంచుకున్నాడు. ఎవరు పని చేయడం? మై వర్క్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా పని నా తండ్రి పని చేయడమే. నేను ఆయన పని చేయడమే. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. ఈరోజు సేవకులుగా దేని గురించి భక్షిస్తున్నాం? ఒకప్పుడేమో దేవుని పని చేస్తే వచ్చిన జీతాన్ని అనుభవించాలనుకున్నాం. ఇప్పుడు ఏంటో తెలుసా? జీతం కోసమే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జీతం కోసం పని చేసేవాడు ఏమవుతాడు? జీతం కోసం పనిచేసేవాడు ఉద్యోగస్తుడు. ఏమంటాం? ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అందరికీ అర్థమయ్యే భాషలు ఎవరు? ఉద్యోగస్తుడు, జీతగాడు లేదా ఉద్యోగస్తుడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారు పనివాడు తన జీతానికి పాత్రుడు అన్నాడా? నేను పనికి మిమ్మల్ని జీతం కోసం పెట్టుకున్నాను అన్నాడా? యేసు ప్రభు పనివాడు తన జీతానికి పాత్రుడు అన్నాడా? నేను పని కోసం జీతం కోసం మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను అన్నాడా? పనివాడు తన జీతానికి అంటే అర్థం ఏంటి? ఉద్యోగస్తుడికి వినండి, నెలకు జీతం వచ్చి పడుతుంది. పనివాడికి అలా కాదు, వర్షం కురిసినప్పుడే పంట పండుతుంది. అంటే అర్థం ఏంటి? వర్షం కురిసినప్పుడే పంట పండుతుంది. వినండి, ఇంకో మాట చెప్తాను. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారా లేదా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు పిల్లారా, నైలు నది వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంది. నైలు నది ఎక్కడుంది? వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంది. కాళ్ళతో ఇలా నీళ్లు తన్నితే పంటలు పండేవి. కాళ్ళతో నీళ్లు తన్నితే ఏం పండేవి? పంటలు పండేవి. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు. అందుకనే మర్చిపోలేకే మోసే అరణ్యంలో వారిని నడిపిస్తుంటే మమ్మల్ని సావడానికి తీసుకొచ్చావా? మాకు ఐగుప్తులోనే బాగుంది. ఐగుప్తులో మాకు ఉల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని అడిగారు. ఎవరిని? మోసేను. అంటే అర్థం ఏంటి? కాళ్ళతో తన్నితే వాళ్ళకు నీళ్ళు వచ్చాయి, తద్వారా పంటలు పండాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు, మిమ్మల్ని కాళ్ళతో తన్నితే నీళ్ళు వచ్చి ఆ నీళ్ళ ద్వారా పండించుకునే పంటలు తినే వాళ్ళగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. బయలుదేరి మీరు అందరూ ఎక్కడికి రావాలి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావాలి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మనమందరం ఏమనుకుంటామంటే, వెళ్ళగానే ప్రియులారా వాళ్ళు ఐగుప్తులో కానానికి వెళ్ళి చూశారు కనుక, ద్రాక్ష అడలు పట్టుకుని వచ్చారు కనుక అందంగా ఉంది, బాగుంది అని అనుకుంటారు. కానీ విషయం ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ దేశం వర్షాధారిత దేశం. ఇజ్రాయేల్ దేశం ఏం దేశం? వర్షాధారిత దేశం. అంటే అర్థం ఏంటి? వారి వ్యవసాయం అంతా వర్షం పడితేనే, వర్షం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈరోజు రాయలసీమ ప్రాంతం ఏం ఆధారిత ప్రాంతం? వర్షాధారిత ప్రాంతం. ఇప్పుడు ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఏం చెప్పాడు? వర్షం పడాలి, మీ పంటలు పండాలి. వర్షం పడకపోతే మీ పంటలు పండవు. ఇప్పుడు వర్షం పడాలంటే ఏం చేయాలి? చెప్పాలి. వర్షం పడాలంటే ఏం చేయాలి? దుబాయ్ లాగా కృత్రిమమైన పద్ధతుల్లో ఒక హెలికాప్టర్ను పంపించి గాల్లో వర్షం రప్పించారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఆర్టిఫిషియల్ మేఘాలు తయారు చేయించి గాల్లో నుంచి వర్షం కురిపించారు. ఈ గాల్లో నుంచి కురిసిన వర్షం వల్ల దుబాయ్ ప్రాంతం అంతా ఏమైపోయిందో తెలుసా? మొన్నటి దినం ఫ్లడ్స్ చేత నింపబడిపోయింది. ఇప్పుడు మనం చాలా వర్షం రావాలంటే ఏం చేయాలి? ఆకాశ వాకెండ్లను దేవుడు ఏం చేయాలి? విప్పాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు వర్షాన్ని కురిపించాలి. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలనేవారు వారి జీవితంలో ఏం జరగాలన్నా వారి జీతము ప్రిలారా భూమి మీద నుండి కాదు, ప్రిలారా బహుమానం ఇచ్చేవాడు జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి ప్రతిదీ మనకు రావాలి. మనం విశ్వాసం మీద మనకు సమస్తం అనుగ్రహించబడాలి. అంటే మనకు వచ్చే ఏదైనా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, కింద భోజనం దగ్గరికి వెళ్ళాక చూడాలి మన తంత ఏంటో. కాబట్టి ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, దేవుడే అంటున్నాం. నిజంగా భోజనం దగ్గరికి వెళ్ళేటప్పుడు కంచాలు ఎగిరిపోతాయి. బంతి భోజనాల దగ్గర కంచాలు ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏదైనా కవర్లు ఇచ్చేటప్పుడు చూడాలి మన తంత ఏంటో. ఇప్పుడు చొక్కాలు చిరిగిపోతాయి. అంటే అర్థం ఏంటి? అంతా వర్షాధారితమే అన్నట్టు ఉంటుంది. అంతా ఏమన్నట్టు ఉంటుంది? అంతా వర్షాధారితమే అన్నట్టు ఉంటుంది. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సేవకుడు దేవుని పని చేయాలి. ఎవరు పని చేయాలి? యేసు ప్రభు ఎవరు పని చేశాడు? దేవుని పని. లూకా సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ లేఖనం సెలవిస్తున్నమాట. లూకా సువార్త 10వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అలాగుననే
ఒక క్షణం. చదవండి. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చదవండి ఒకసారి. దేవాలయంలో జరిగిన సంఘటన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయం 49వ వచనం, దేవాలయంలో జరిగిన సంఘటన. ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, మీరు ఏల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని, తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా, మీరు నాకు మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట ఏమన్నాడు? అమ్మా, నాన్న, మీరు నా కోసం ఎందుకు ఎదుర్కొంటున్నారు? నేను ఎవరి పని మీద ఉండాలి? తండ్రి పని మీద. సో యేసయ్య తండ్రి పని చేశాడు. ఇప్పుడు సేవకులమైన మనం ఎవరి పని చేయాలి? సో తండ్రి పనిలో ఉన్న వైరాగ్యం ఎలాంటిదో చెప్తాను. ఒకరోజు యేసు ప్రభు ఇలాంటి సమాజ మందిరంలో ఉన్నాడు. ఇలాంటి సమాజ మందిరంలో ఉంటే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ తల్లి నీ సహోదరులు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చారు, నీ తల్లి నీ సహోదరులు నీ కోసం వచ్చారన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి? ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి. మీరు వాక్యం చదువుతారు కదా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? ఎవరు పని చేస్తున్నాడు? తండ్రి పని చేస్తున్నాడు. సో తండ్రి పని చేసినప్పుడు తల్లి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నా సహోదరుల దగ్గరికి వచ్చారనే విషయం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, అమ్మోయ్, మా అమ్మ వచ్చిందా అని వెంటనే పిల్లరా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఏం చేశాడో తెలుసా? ఎవరు నా తల్లి? ఈరోజు ప్రియులారా, బీరకాయ పీస్ అంత సంబంధం ఉంటే చాలు, 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతాం. మనకి మా నాయన వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మనవరాళ్ళ వాళ్ళ తోటి కోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మనవరాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాం? 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతాం. బీరకాయ పీస్ అంత సంబంధం ఉంటే చాలు పిల్లరా. అవునా? అయితే నువ్వు ఈ మందిరానికి రా. నువ్వు నేను నీది తినాలే, నాది తినాలే. నువ్వు కూడా ఎక్కడికి రా? నువ్వు కూడా మందిరానికి రా. ఈరోజు పిల్లరా, ఎవర్రా ఉన్నారు మందిరంలో అంటే, ఆయన మా అక్క అండి, ఈయన మా బావండి, ఈయన మా తమ్ముడు. ఉండడం తప్పు కాదు, ఉండడం తప్పేమీ కాదు. విషయం ఏంటంటే పిల్లరా, ఇది కుటుంబ సంఘం కాదు. ఎవరి సంఘం? దేవుని సంఘం. కాబట్టి పిల్లరా, అక్కడ అమ్మైనా ఒకటే, నాన్నైనా ఒకటే, కొడుకైనా ఒకటే, తల్లైనా ఒకటే, చెల్లైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ఎవరు ప్రామాణికం? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవారే నా తల్లి నా సహోదరులై ఉన్నారు అన్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవుని పని చేయడం ప్రియులారా అంటే ఏంటో తెలుసా? ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరి పని చేశాడంటే తండ్రి పని చేశాడు. ఈరోజు పనివాడు తన జీతానికి పాత్రుడు అంటే, నువ్వు నిజంగా యేసయ్య పని నువ్వు చేయగలుగుతున్నావా? యేసయ్య పని చేసినప్పుడు అందులో తారతమ్యాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. దాంట్లో కుటుంబమా, సంబంధాలా, అనుబంధాలా, రక్త సంబంధమా, ఈ సంబంధమా, ఆ సంబంధమా అనేది ఉండకూడదు. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించడానికి కేవలం ప్రియులారా సువార్త యొక్క సరళతను బట్టి దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి తప్ప ఇంకా దేన్ని మనం ప్రకటించడానికి వీలు లేదు. దేన్ని చెప్పుకుని ఏ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి వీలు లేదు. కేవలం ఎవరి పేరు చెప్పాలి? ఈ ఇల్లు నాది కాదు. ఎవరిది? నేనెవరిని? వాచ్మ్యాన్. నేనెవరిని? చెప్పండి, నేనెవరిని? మీరెవరు? వాచ్మ్యాన్ ఏం చేయాలి? అయ్యగారు ఎవరో వస్తున్నారు అని చెప్పాలి. ఎవరికి? లోపల ఎవరున్నారు? అయ్యగారు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈయన కాదు అయ్యగారు. అయ్యగారు ఎక్కడున్నాడు? సో అయ్యగారికి చెప్పాలి, అయ్యగారు పలానా వ్యక్తి మందిరంలోకి వచ్చాడని ఆ అయ్యగారికి చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఆ అయ్యగారి యొక్క ఆదేశాలను అంగీకరించిన వారే అర్హులు తప్ప నా కుటుంబమని, నా రక్త సంబంధులని, వారు తప్పు చేసిన అది ఒప్పని, వారు ఒప్పు చేసిన అది తప్పని, నా కులపోళ్ళని, వారు తప్పు చేసిన ఒప్పని, ఒప్పు చేసిన తప్పని ఈ రకంగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని త్రాసులో అందరూ సమానమే. కాబట్టి ఈరోజు దేవుని పని చేసేవారే దేవుని పనిలో వచ్చేటువంటి జీతానికి పాత్రులు తప్ప, దేవుని పని చేయకుండా మనస్సాక్షిని చంపుకుని ఎవరో మనకు రుణం ఉన్నట్టు, ఎవరో మనకు రుణం ఉన్నప్పుడు ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే శపించబడతావు. ఏం చేశావని వాళ్ళు నీకు? ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే శపించబడతావు అనడానికి వీల్లేదు. ప్రభువా, నేను నా పని నమ్మకంగా చేయాలి. ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. నా పనిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించే దేవుని సేవకుడుగా నేను ఉండాలి.
ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన 2వ అధ్యాయం 49 మనం చదివినటువంటి వాక్యంలో, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా, తండ్రి పని మీదనే ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. ఏమవ్వలేదట వాళ్ళు? అంటే అర్థం ఏంటి? దేవుని పని ఎంత ప్రాముఖ్యమైనదో వారు గ్రహించలేదు. దేవుని చిత్తం ఎంత ప్రామాణికమైనదో వారు గ్రహించలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రి పని చేశాడు. తండ్రి పని చేసేటప్పుడు అందులో ఏ రకమైన తారతమ్యాలు కానీ, ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ, ఏ రకమైన వేరుపాటు భావాలు కానీ అందులో ఏమీ లేవు. పూర్తిగా ఎవరు పని చేశాడు? తండ్రి పని చేశాడు. అందులో ఎవరు వచ్చినా సమానమే. బంగారు ఉంగరం తెచ్చుకున్నవాడు ఒకే చోట కూర్చోవాలి. మాసిపోయిన బట్టలు వేసుకొచ్చిన వాడు కూడా ఒకే చోట కూర్చోవాలి. నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. అంటే అర్థం ఏంటి? ఎవరినైనా ప్రేమించాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఆయన అంతరంగాన్ని చూశాడు తప్ప పై ఆకారాన్ని చూడలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదివితే దైవ లేఖనం సెలవిస్తున్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, రైట్, చూడండి ఒకసారి వాక్యం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన వాటిని అన్నీయు, రైట్, ఇప్పుడు నీవు నాకు అనుగ్రహించినవన్నీ అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? నీ దగ్గర నుంచే వచ్చాయి. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు? ఈ మాటలు నా మాటలు కాదు, ఎవరి మాటలు? సో ఇప్పుడు తండ్రి పని చేయడం అంటే తండ్రి మాటలు పలకడం. ఎవరి మాటలు పలకాలి? తండ్రి మాటలు. సో యేసు ప్రభు ఉన్నప్పుడు పిల్లారా ఈరోజు ఎవరి మాటలు పలకలేదు. పలానా గవరయ్య గారు మన చర్చకొచ్చారు, వారు చాలా పెద్దలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వారి సమయంలో వచ్చి వాక్యం చదువుతారు అనగానే వచ్చి ఆయన వచ్చి పిల్లలు ఇలా ఊపుకుంటూ ఇలా ముందుకొచ్చి ఇలా నిలబడి ఆయన ఇలా చూసి ఆయన గవరయ్య గారు చక్కగా అద్భుతంగా వాక్యం. ప్రహ్లాద సుశీలమ్మ గారు వచ్చారు, రిటైర్డ్ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్. ఆమె వచ్చి ప్రార్థన చేస్తుంది, ప్రభువా పరిశుద్ధుడా అని. అమ్మగారు చాలా బాగా ప్రార్థన చేశారు. అమ్మగారిని, వారి కుటుంబాన్ని దేవుడు నటన ఏంటిదంతా నాటకీయమైన ప్రపంచం అయిపోయింది. పిల్లరా వాస్తవానికి ఎండి తెరల మీద చూడక్కర్లేదు, నాటకం సంఘాల్లో జరుగుతుంది. అద్భుతమైన నాటకం. పిల్లరా 3 గంటల్లో 72 గంటల సినిమా ఎక్కడ కనబడుతుంది ఇప్పుడు? పిల్లరా అంతా నాటకమే. అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు చెప్పండిరా నాయన అంటే ఆయన మాటలు పలకండిరా బాబు అంటే ఎవరి మాటలు పలుకుతున్నారు? పిల్లరా లోక సంబంధమైన మాటలు పలుకుతున్నారు, లోక సంబంధమైన మాటలు చెప్తున్నారు. ఎందుకు? అలా పలకకపోతే నా కడుపు తడిపేవాళ్ళు ఉండరు, అలా పలకకపోతే నా డిబ్బి నింపేవాళ్ళు ఉండరు, అలా పలకకపోతే పిల్లరా నా తట్టుకు ఆకర్షించబడే వాళ్ళు ఉండరు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు పిల్లరా తండ్రి ఒకరిని ఆకర్షిస్తే తప్ప ఆయన దగ్గరికి ఎవ్వరూ ఆకర్షించబడలేరు. ఈరోజు ప్రియులారా అలా వచ్చిన వాళ్ళలో అహంభావం చావదు, గర్వం చావదు, లెక్కలేనితనం చావదు. ఈరోజు ప్రియులారా సేవకుడు ఏమైపోవాలంటే వాళ్ళు సిట్ అంటే నువ్వు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే నువ్వు స్టాండు, వాళ్ళు గెట్ అవుట్ అంటే నువ్వేమవ్వాలి? గెట్ అవుట్. అంటే అర్థం ఏంటి? ఒక తప్పు బోధించడానికి లేదు, ఒక మంచి బోధించడానికి లేదు, ఒక పొరపాటు బోధించడానికి లేదు, ఇప్పుడు దేవుని సత్యాన్ని బోధించడానికి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ నీ మాటలే బోధించాలి. ఇప్పుడు దేవుడిని ఆశీర్వదించును గాక, దేవుడిని దీవించును గాక. అందుకని అన్నాను కదా, మనకేం తక్కువ? మెల్లో జంజం ఒకటే తక్కువ. దేవుడిని దీవించును గాక, నీ పిల్లలను ఆశీర్వదించును గాక, నీ గేదెలను ఆశీర్వదించును గాక, నీ బర్రెలను ఆశీర్వదించును గాక, నీ దూడలను ఆశీర్వదించును గాక. పిల్లరా నీ పొలంలో ఉన్నటువంటి అన్నిటిని ఆశీర్వదించును గాక. ఇదిగో ఇది ఆశీర్వాదపు మట్టి, ఇది ఆశీర్వాదపు నుప్పుల. ఈ రకంగా ఏదో ఒకటి చేసే విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఎందుకు అలా చేయాల్సి వస్తుంది? ఎందుకు ఆ కారణంగా మనం మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు అనంటే మనలో పసలేదు, మనలో ఏం లేదు, పసలేదు. మనం ఏం మాట్లాడినా మనుషులను సంతోషపెట్టడానికి మాట్లాడాలి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం మాట్లాడడానికి వీల్లేదు. పౌలు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ లేఖనం సెలవిచ్చిన మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకుని జార్చుచున్నానా, మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, నా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడనైతే, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను.
నేను ఇంకెప్పటికీ ఎవరి దాసుని గాను. మనుషుల్ని సంతోషపెట్టేవాడు ఎవరిని సంతోషపెట్టేలా మాట్లాడాలి? మనుషుల్ని సంతోషపెట్టేవాళ్ళలాగా మాట్లాడాలి. పౌలు అన్నాడు, పిల్లల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు చూడండి. మొదటి వచ్చినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు బోధించిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. కాబట్టి వాక్యము సువార్త ప్రకటించినను మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. ఏది పడితే నోటుకొచ్చిన ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు. ఇష్టం వచ్చిన ప్రవచనాలు చెప్పడానికి వీలు లేదు. మన ఇష్టానుసారమైన మాటలు ఏది మంచి అనిపిస్తే అది మాట్లాడడానికి వీలు లేదు. కేవలం దేవుని సేవకుడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని మాత్రమే ప్రజలకు పెట్టాలి. జీవాహారాన్ని మాత్రమే ఎవరికి పెట్టాలి? ప్రజలకు పెట్టాలి. దేవుని మాట మాత్రమే మాట్లాడాలి. దేవుని ఆలోచనలు మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు దేవుని మాటలు నీకు రావాలంటే దేవుని పాదాలు పట్టుకుని నువ్వు ఏడవాలి. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాలి. ప్రభువా, నేను నీ ప్రజల ముందు నిలబడుతున్నాను, నీ ఆహారం మాత్రమే ప్రజలకు పెట్టండి. ఇదిగో అరణ్యములో పితరులు మన్నాను తిన్నట్లుగా ఈ రోజు నీ ప్రజలు నీ దగ్గరకు వచ్చారు. ప్రభువా, ఆకాశము నుండి జీవవాక్యమును కురిపించండి. ప్రజలు వాక్యాన్ని వింటూ ఉండగా వారి ప్రాణాత్మలను, కీళ్లను, ఎముకలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధించి మనుషులను రూపాంతరంలోనికి నడిపించండి. నీ చిత్త ప్రకారం నడిపించండి, నీ పోలికలోనికి నడిపించండి, నీ స్వరూప్యంలోనికి మనుషులు నడిపించండి అని దేవుణ్ణి అడిగే విధంగా మనం నిలబడి బోధించాలి. అంతే తప్ప ఏదో యూట్యూబ్లోకి వెళ్ళి 10 నిమిషాలు ఎవరితో ప్రసంగం వినేసి వచ్చేసి ఆదివారం ఒక్కొక్క కక్కేసి అయిపోయింది, వాక్యం అయిపోయిందని చప్పట్లు కొట్టించుకోవడం కాదు. దేవుని సన్నిధిలో ఉన్నామంటే తండ్రి పని చేయడం అంటే తండ్రి మాటలు మాట్లాడాలి. తండ్రి మాటలు మాట్లాడాలంటే అవి నీకు అనుగ్రహించబడాలి. అవి నీకు అనుగ్రహించబడాలంటే ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి. ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చి, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు. అస్సలు 99% మంది సేవకులకు ప్రార్థన రాదు, ప్రార్థన చేయరు, దేవునితో సమయాన్ని గడపరు. ఆదివారం ఏదో బైబిల్ అలా పట్టుకుని జక్కయ్య చెట్టు ఎక్కాడు చెట్టు దిగాడని ప్రసంగం చేస్తారు. ఆదివారం ఏదో బైబిల్ పట్టుకుని ప్రియులారా ద్రాక్షావళి నేను ఈగలు మీరు అని ప్రసంగం చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఏదో ప్రియులారా ఏదో కథ చెప్పి కాలయాపన చేయడం దేవుని పని కాదు. మనుషుల్ని మోసం చేసి నిన్ను నన్ను మోసం చేసుకుంటూ ఎన్నాళ్ళు దేవుని సేవలో కొనసాగుతావు? నువ్వు నిలబడితే పరలోకం నుండి వచ్చే మాటలు నువ్వు మాట్లాడాలి. నువ్వు నిలబడితే దేవుని సన్నిధి నుంచి వచ్చే మాటలు నువ్వు మాట్లాడాలి. నువ్వు నిలబడితే అతి పరిశుద్ధ స్థలములో నుండి వచ్చే మాటలు నువ్వు మాట్లాడాలి. నువ్వు నిలబడితే ఆ సముఖపు రొట్టెల బల్ల మీదున్న ఆ 12 రొట్టెలు
దేవుని ప్రజలకు పంచిపెట్టేవాడిగా ఉండాలి. దేవుని దర్శనాన్ని, దేవుని ప్రత్యక్షతను, దేవుని మర్మాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని కాలమానాన్ని, దేవుడు ఏం కోరుకుంటున్నాడో సమస్తాన్ని బోధించేటువంటి సేవకులుగా మనం ఉండాలి. కానీ విచారకరం ఏంటో తెలుసా, దేవుని పని చేయడం అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పడము, దేవుని మాటలు ప్రకటించడము. కానీ పిల్లలు ఈరోజు మన మాటలు మనం ప్రకటిస్తున్నాం, మన ఉద్దేశాలు మనం ప్రకటిస్తున్నాం, మన ఆలోచనలను మనం స్థాపిస్తున్నాం. మనం పైగా ఏమనుకుంటున్నామో తెలుసా, ఇలా మనం కొనసాగిపోతున్నాం కనుక దేవుడు మనల్ని ఏం చేయడం లేదని. కానీ విషయం ఏంటంటే గోధుమలు గురుగులు ఒకే చోట ఉంటాయన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు చెప్పండి చెప్పండి? గోధుమలు గురుగులు ఒకే చోట ఉంటాయి. కానీ ఇప్పుడు కోతకాలం వచ్చినప్పుడు, ఏ కాలం వచ్చినప్పుడు? కోతకాలం వచ్చినప్పుడు గోధుమలను కోసి ఆయన దేంట్లో పోస్తాడు? తొట్టెలో పోస్తాడు. మరి గురుగులన్నింటినీ ఏం చేస్తాడు? చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, వీటిని కూడా తొట్టెలో పోస్తాడా? లేదు. ఏం చేస్తాడు? ఇవన్నిటిని పోగేసి ఒకే ఒక్క అగ్గి పుల్ల వేసి తగలబెడతాడు. ఒకే పుల్ల వేసి ఏం చేస్తాడు? వీటిని తగలబెడతాడు. ఈరోజు పిల్లరా, మన సేవ తగలబడిపోవడానికి వీలు లేదు, మన పిలుపు తగలబడిపోవడానికి వీలు లేదు, మన దర్శనం తగలబడిపోవడానికి వీలు లేదు. అందుకనే రోషం కలిగి దేవుని సేవ చేయాలి. పూర్తిగా దేవుని సేవలో యథార్థంగా దేవుని సేవ చేయాలి. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో తెలుసుకుని భయముతో, వణుకుతో సొంత రక్షణ మనం కాపాడుకోవాలి. ఇతరులను రక్షించాలనే ఆతృత మనలో ఉండాలి. దేవుని పని చేయడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. దేవుని పని చేయడం అంటే ఎవరిని మహిమపరచడం? దేవుని మహిమపరచడం. బైబిల్ చెప్పింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు మనం చదువుకుంటే దైవ లేఖనం సెలవిచ్చిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు రాయబడిన మాటలు మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అర్థం ఏంటి? ఇప్పుడు కుమారుడు ఎవరిని బయలుపరచడానికి వచ్చాడు? తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. మరి ఇప్పుడు సేవకుడు ఎవరిని బయలుపరచాలి? కుమారుణ్ణి బయలుపరచాలి. ఆమేన్. సేవకుడు కుమారుణ్ణి బయలుపరచాలి. ఇప్పుడు దేవుని పని చేయడం అంటే ఈ స్థలంలో నేను మహిమపరచబడుతున్నానా, దేవుడు కనపరచబడుతున్నాడా? నా ఘనత కోరుకుంటున్నానా, దేవుని ఘనతను కోరుకుంటున్నానా? నన్ను నేను హెచ్చించుకుంటున్నానా, నేను దేవుణ్ణి హెచ్చిస్తున్నానా? ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పని చేయడం అంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటి? యేసు ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని మహిమపరిచాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు ప్రియులారా, నిజంగా మన పరిచర్య ద్వారా యేసయ్యకు మహిమ వస్తుందా? యేసయ్యకు మహిమ రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య బయలుపరచబడ్డం. ఎవరు బయలుపరచబడ్డం? యేసయ్య బయలుపరచబడ్డం. మన క్రియల్లో యేసయ్య కనబడాలి, మన మాటల్లో యేసయ్య కనబడాలి, మన నిర్ణయాల్లో యేసయ్య కనబడాలి, మన ఆలోచనలో యేసయ్య కనబడాలి. ఎందుకంటే మనము యాజకులమైతే ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు కాబట్టి. మనం యాజకులమైతే ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన మన ప్రధాన అపోస్తలుడై ఉన్నాడు. సమాధిలో నుండి లేచుటలో ఆది సంబోధుడై ఉన్నాడు. సమాధిలో నుండి లేచుటలో, మృతులలో నుండి లేచుటలో ప్రథమ ఫలమై ఉన్నాడు. ప్రథమ ఫలాలలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడుతున్నాడు. ఈరోజు దేవుని సేవకులుగా దేవుని పని చేయడం అంటే దేవుని మహిమపరచడం. ఈరోజు పిల్లరా, నేను ఎవరిని మహిమపరుస్తున్నాను అంటాడు? 12వ అధ్యాయం యోహాను సువార్త 48వ వాక్యాన్ని మనం చదువుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వాక్యాన్ని మనం చదివితే యేసు ప్రభు చెప్పిన మాట ఒకసారి చూడండి. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే. ఒకసారి 28 చదవండి. 28 అక్కడే 28వ వచనం. 12:28. తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను. మహిమపరచబడాలి. అంతటా నేను దానిని మహిమపరిచితిని. నేను దాన్ని ఏం చేశాను? మహిమపరిచాను. తండ్రి, నేను భూమి మీద ఉన్నప్పుడు నీ పని చేశాను అంటే ఎవరిని మహిమపరిచాను? నువ్వు వాక్యం చెప్తే దేవుడికి మహిమ రావాలి, నువ్వు పాట పాడితే దేవునికి మహిమ రావాలి, నువ్వు సువార్త చేస్తే దేవునికి మహిమ రావాలి. దేవుడు మహిమ పొందవలసిన చోట దేవుడికి రారా. నీ ఇంటి మీద నీకు ఘనత ఉంది అంటే అర్థం ఏంటి? ఈ ఇల్లు నేను కట్టించాను అనొచ్చు, కానీ దేవుని ఇల్లు దగ్గరికి వచ్చేటప్పటికి నేనేమై ఉన్నాను? అది దేవుని ఉచితమైన కృప వల్ల మాత్రమే అయ్యున్నాను.
నేను బ్రతుకుతున్నానంటే ఆయన కృప, నేను చెల్లిస్తున్నానంటే ఆయన కృప, నేను మాట్లాడుతున్నానంటే ఆయన కృప, నేను ఏం చేసినా ఆయన కృప. ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో, మన అందరి జీవితాలలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యేసయ్య అన్నాడు, నీ నామాన్ని నేను మహిమపరుస్తున్నానని. ఈరోజు నువ్వు నేను యేసయ్య నామాన్ని మహిమపరుస్తున్నామా? యేసయ్య నామాన్ని ఎత్తిపట్టుకుంటున్నామా? మన ద్వారా యేసయ్య నామానికి ఘనత వస్తుందా? ఈరోజు ప్రియులారా, దేవుని పేరు మరుగైపోయింది. దేవుని పేరు ఏమైపోయింది? మరుగైపోయింది. ఎక్కడికి వెళ్ళినా మన పేరు మాత్రమే బయలుపరచబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనం మాత్రమే బయలుపరచబడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మన ఆలోచనలు మాత్రమే బయలుపరచబడుతున్నాయి. యేసయ్య అన్నాడు, తండ్రి ఇదిగో నీవు మాత్రమే మహిమపరచబడాలి. పౌలు అన్నాడు, దేవుడు హెచ్చాలి, మనము తగ్గాలి. దేవుడు హెచ్చాలి, ఆయన బలిష్టమైన బాహు క్రింద మనం దీనమనస్కులమై ఉండాలన్నాడు పేతురు. ఎందుకు ఈ మాటలు చెప్పారు అని అంటే, యేసు ప్రభుని బయలుపరచాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. నీ ప్రసంగం వినండి. పేతురు మాట్లాడుతుంటే ఆ మాటల ద్వారా ఆదిమ సంఘంలో 3,000 మంది ఏమయ్యారు? 3,000 మంది ఒకే రోజు ఏమయ్యారు? 3,000 మంది ఒకేసారి రక్షణ పొందారంటే ఎలా రక్షణ పొందారు? ఎందుకంటే ఆయన మాటలను దేవుడు అభిషేకించాడు. ఆయన మాటలను ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. సో ఆయన మాటలను దేవుడు అభిషేకించాడు కనుక, ఎందుకు దేవుడు అభిషేకించాడు? పేతురు మాట్లాడిన మాటల్లో పేతురు ఎక్కడా కనబడలేదు, సిలువ వేయబడిన యేసు ప్రభు మాత్రమే కనబడ్డాడు. పేతురు మాట్లాడిన మాటల్లో పేతురు ఎక్కడ కనబడలేదు, సిలువ వేయబడిన యేసు ప్రభు మాత్రమే కనబడ్డాడు. పౌలు మాట్లాడిన మాటల్లో పౌలు ఎక్కడ కనబడలేదు, ఏ సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే కనబడ్డాడు. అందుకనే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనంలో 14వ వచనంలో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సేవకులారా, ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన సమయాలలో దేవుని పని మనం చేస్తున్నామా? నిజంగానే ఎప్పుడు చూసినా జీతం గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడు చూసినా దేవుడు మనకి ఏమిస్తాడనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు చూసినా నాకు వచ్చేదేంటి అని మనం ఆలోచన చేస్తున్నాం. అసలు నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ పనిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ పని ఏంటి తెలుసా? నువ్వు తండ్రి పని చేయడమే నీ పని. ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? తండ్రి కుమారుడు చెప్పిన మాటలు చెప్పడమే నీ పని. ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? నువ్వు ఏం చేసినా ఆయనను బయలుపరచడమే, ఆయనను మహిమపరచడమే. అన్ని విషయాల్లో నీ జీవితంలో ప్రభు కనబడ్డమే. ఆ ప్రసంగంలో యేసు ప్రభు ఒక్కడే కనబడ్డాడు కనుక 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు. ఈరోజు పిల్లల యేసయ్యను బయలుపరిస్తే అనేకులు రక్షణలోకి వస్తారు. ఎందుకు? ఎవరన్నారు? వాళ్ళు మారరు, వీళ్ళు మారరు, వాళ్ళు మారరు, వీళ్ళు మారరు, వీళ్ళు దేవుళ్ళలోకి రారు, వీళ్ళు మూడులు, వీళ్ళ మూఢత్వంలో ఉన్నాడని ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు కన్నా సౌలుగా ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, ఎంతో మందిని ఊచకోత కోశాడు, ఎంతో మందిని సమాజ మందిరంలోకి ఈడ్చాడు, దైవ దూషణ చేయించాడు, అన్నీ చేయించిన అలాంటి సౌలునే సౌలా కొయ్యి కాలుకు నువ్వు ఎదురు తన్నుచున్నావని దేవుడు ఒక దర్శనం ద్వారా మార్చేశాడు. నువ్వు నిజంగా దేవుని పక్షాన నిలబడితే నీ చుట్టూ ఎవరిని నిలబెట్టాలో దేవుడే వారిని నిలబెట్టుకుంటాడు. నువ్వు దేవుని పక్షాన నిలబడితే నీ వెనకాల ఎవరు నిలబడాలో వారిని దేవుడే నిలబెట్టుకుంటాడు. 1000 మంది నీ పక్కన పడినా, 10,000 మంది కుడి పక్కన పడినా ఏ అపాయము సంభవించకుండా రాజుల మధ్యలో, అధికారుల మధ్యలో దేవుడిని నిలబెట్టుకుంటాడు. దేవుడు నిన్ను తలగా నిలబెట్టుకుంటాడు. దేవుడు నిన్ను తలగా నిలబెట్టుకుంటాడు. తలగా నిలబెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? తన ద్వారా, నీ ద్వారా తన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటాడు. నీ ద్వారా తన నామానికి మాత్రమే ఘనత తెచ్చుకుంటాడు. ఈ కడవరి కాలంలో మనం చేస్తున్న ఈ పరిచర్య, మనం చేస్తున్న ఈ సేవ, మనం చేస్తున్నటువంటి ఇది నిజంగా పిల్లరా ఎవరికి చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిజమే పిల్లరా, దుక్కుని పిల్లరా నూర్చేటువంటి ఆ యొక్క గిత్తకు, లేకపోతే పిల్లరా యొక్క ఎద్దుకు మూతికి కళ్ళం పెట్టకూడదు. నిజంగానే నువ్వు కొరతతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఇంకా నువ్వు కొరతతో ఉన్నావు అని అంటే, నువ్వు ఇంకా ఇబ్బందులు పడుతున్నావు అని అంటే, ఒక్కసారి పిల్లరా మనకు ఏ మూలాల నుండి దేవుడు మనల్ని పోషించక్కర్లేదు. ఇప్పుడు దేవుడు పోషించాలి అని అనుకుంటే అరణ్యాన్ని కూడా దేవుడు జీవజల నదిగా మార్చుకుని పోషించుకుంటాడు. ఈరోజు ఆ దేవుడిని నమ్మలేక అభద్రతా భావంతోనో, అభద్రతా భావానికి గురై దేవుని పక్షాన మనం నిలబడలేకపోతే, సత్యం పక్షాన మనం
నిలబడలేకపోతే, దేవుని కొరకు మనం జీవించలేకపోతే, ప్రభు వైరాగ్యంతో దేవుని కొరకు బ్రతకలేకపోతే, ఇంత బతికి ఇంటెనకాల సచ్చాడరా నాయన అనుకునేలా అయిపోతుంది మన జీవితం. అలాంటి జీవితం మనకు అవసరం లేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని సేవకులారా, ఈ కడవరి కాలంలో మనం మారాలి, మన విధానాలు మారాలి, మనం వైరాగ్యంతో బ్రతకాలి, యథార్థంగా దేవుని సేవ చేయాలి. బ్రతుకుట క్రీస్తు, చావు అయితే అది నాకు లాభమని ఎంచుకుని బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తుని మహిమపరిచే వారిగా ఉండాలి. దేహమందు ఉన్నను, దేహమునకు వెలుపల ఉన్నను ఆయనకి ఇష్టలుగా ఉండడానికే సిద్ధముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. లేచి నిలబడదాం, ప్రభు వైపు చూద్దాం. ఒక క్షణం మనం ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంతరంగంలో ఒక క్షణం మనం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఒక క్షణం మనం ప్రార్థన చేద్దాం, ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. దేవా ఒక్కసారి మమ్మల్ని కనికరించండి, దేవా ఒక్కసారి మమ్మల్ని కనికరించండి. ఫాదర్ ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ us లార్డ్. ఒక్కసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని, ఎవరు బయటికి వెళ్ళవద్దు. Praise you Jesus, praise you Lord. Father we thank you Jesus. ప్రభు నెహెమ్యా రాగరాజు గారి ద్వారా, అన్న బందెల రాజు గారి ద్వారా, ప్రభు ఈ స్థలంలో జరుగుతున్నటువంటి సేవకుల నాయన సహవాసాన్ని బట్టి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాయలసీమలో ప్రభు, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న ఈ పరిచర్యలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో రెండు చేతులు ఎత్తుదాం. సంపూర్ణమైన మారు మనసు, రెండు చేతులు, సంపూర్ణమైన మార్పుతో వాక్యముతో దేవుని సేవ చేయుదురుగాక. పిలుపును, వారి ఏర్పాటును వారు తెలుసుకుందురుగాక. రెండు చేతులతో, రెండు చేతులు, నీ శక్తి చేత రెండు చేతులతో ఆకాశం వైపు అర్థమైన మనసుతో నీ పరిచర్య చేయుదురుగాక. వారిలో వైరాగ్యాన్ని కలిగించండి, రెండు చేతులతో వారిలో మంట కలిగించండి, వారిలో రోషాన్ని కలిగించండి. యేసు నామములో నమ్మకమైన సేవ చేసేవారు, యథార్థమైన సేవ చేసేవారు లేవనెత్తండి, యథార్థముగా సేవ చేసేవారు లేవనెత్తండి, చప్పట్లు కొడదాం. సేవ చేసేవారు లేవనెత్తండి. రెండు చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు మాత్రమే, చేతులు లేనివారు కాదు. చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు, చేతులు ఉన్నవారు తాకితే బ్రతుకుమారునేసయ్యా, గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీ మనస్ఫూర్తిగా గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, చప్పట్లు కొడదాం. నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకుము. నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకుము. నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, ఒక్కసారి తాకుము నా యేసయ్యా, ఒక్కసారి తాకుము నా యేసయ్యా, నీవు నన్ను తాకితే బ్రతుకుమారునేసయ్యా, గాయపడిన చప్పట్లు కొడదాం, చప్పట్లు. తాకుము, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకుము. అంతరంగమందు మృతుడనైతిని దేవా, జీవమే లేక శిలగా మారిది. అంతరంగమందు మృతుడనైతిని దేవా, జీవమే లేక శిలగా మారిది. నా హృదయమును శుద్ధి చేయము, నీ ముఖ దర్శనం కలిగించుము. నా
ఆనందం మరలా ఇమ్మయ్యా, నీ రక్షణానందం మరలా ఇమ్మయ్యా. నీవు నన్ను తాకితే బ్రతుకు మారునేసయ్యా, గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకుము. నీవు నన్ను తాకితే బ్రతుకు మారునేసయ్యా, గాయపడిన హస్తముతో నన్ను తాకుము, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకుము. నా దేహమంతా శిథిలమాయెను ప్రభువా, స్వస్థతే లేక సొమ్మసిల్లెను. నా దేహమంతా శిథిలమాయెను ప్రభువా, స్వస్థతే లేక సొమ్మసిల్లెను. నా పాప దోషముల్ పరిహరించుము, నీ హస్తబలముతో లేవనెత్తుము. నా పాప దోషముల్ పరిహరించుము, నీ హస్తబలముతో లేవనెత్తుము. నీకిష్టమైతే నన్ను స్వస్థపరచుము, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచుము. నీవు నన్ను తాకితే బ్రతుకు మారునే